కడప జిల్లా బద్వేల్లో నకిలీ పట్టాలు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ పట్టాలు తయారీ కేసులో 13 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం 10 మందిని అరెస్ట్ చేశామన్న పోలీసులు నిందితుల్లో మహిళ కూడా ఉన్నట్లు వెల్లడించారు. పరారీలో ఉన్న వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని వివరించారు. త్వరలో వారిని కూడా పట్టుకుంటామని డీఎస్పీ వెల్లడించారు. మీరంతా ఒకే పట్టాలు ఇద్దరు ముగ్గురికి అమ్మి సొమ్ము చేసుకున్నారని, నిందితుల నుంచి అనుబంధ ఫారాలు, పాస్బుక్లు, రెవెన్యూ అధికారుల సీలు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. మనకు చాలా వరకు కూడా మనకు అందుతున్నటువంటి వార్తల ప్రకారము ఈ డికేటీ ల్యాండ్స్ ఏవైతే వెనుక పాతగా ఇచ్చుంటారో వాటికి సంబంధించిన వాటిని నకిలీగా తయారు చేసి దాన్ని ఒరిజినల్ గా చలామణి చేస్తూ చాలా వరకు మనకు లాండ్ ఆర్డర్ ఇష్యూ గానీ లేకపోతే కొంతమంది వ్యక్తులకు ఆర్థికంగాను నష్టం జరిగే రకంగా ముఠా వర్క్ చేస్తుంది అన్నటువంటి విషయము మన నోటీస్కి వచ్చింది. అందులో భాగంగానే ఈ రమణమ్మ అనే ఒక ఆమెకు తన స్థలాన్ని వేరే వాళ్ళు నకిలీ చేసి అమ్మినారు అన్నటువంటిది విషయము తహసీల్దార్ రూరల్ టౌన్ వాళ్ళకి ఇస్తే కనుక వాళ్ళు వెరిఫై చేసి దీనికి సంబంధించినటువంటిది ఏదైతే ఉన్నదో ఇది వాళ్ళకి ఇచ్చినటువంటిది ఏదే నకిలీ ఇండ్ల స్థలము అన్నటువంటిది తెలిపినారు. దాని మీద వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి అందులో ముద్దాయిలైనటువంటిది దాసరి రత్నమ్మ, పొట్టి ప్రసాద్, పొట్టి జైపాల్ అన్నటువంటి వాళ్ళను అరెస్ట్ నిన్న మధ్యాహ్నం 2 గంటలప్పుడు మన బద్వేలు టౌన్ సిఐ గారు తర్వాత వాళ్ళ స్టాఫ్ ఎస్ఐలు అరెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళను విచారిస్తే గనుక ఈ నకిలీ పట్టా ఎక్కడి నుంచి వచ్చింది ఏమని విచారిస్తే గనుక దీనికి సంబంధించి రామాంజుల ఓబులేసు అలియాస్ కుమార్ అని చెప్పేసి ఇతను వచ్చేసి విఆర్ఓ. ఈయన పట్టా పాస్బుక్లు కానీ తయారు చేయడము, దాని సంతకాలు చేయడము, దానికి సంబంధించిన సీల్స్ వేసేయడము ఇవన్నీ చేస్తారు.